ద విక్డ్ క్రావ్ ఈవిల్ అంటే ఏం చేద్దామని ఆశపడుతూ ఉంటాడు, కీడు చేయడానికి ఆశపడుతూ ఉంటాడు అనమాట. ఎవడో ఒకరిని మోసం చేయాలి, ఎవడో ఒకరి దగ్గర లాక్కోవాలి, ఎవరినో ఒకరిని తిట్టాలి, ఎవరినో ఒకరిని కొట్టాలి, ఎవరినో ఒకరిని అవమానపరచాలి, వారికన్నా మనం గొప్పవాళ్ళుగా చూపించుకోవాలి. అలాగేం లేదు, కామ్గా కూర్చుంటే హృదయంలో వాక్యం నేను ఏంటి పార్చేరా అంటారంతే. ఏంటంట, ఏంటి పార్చేరా, ఈ చెప్పులు ఎప్పటి నుంచో వాడుతున్నట్టున్నావుగా అంటే ఏంటి దాని అర్థం? ఇది వారంలో కొనుక్కొని వస్తారు కొత్త చెప్పులు, ఏమంటారు ఎప్పటి నుంచో వాడుతున్నట్టున్నావు ఒక చెప్పులు అంటే. అలా మాట అనగానే ఎవరు చెప్పులకి వెళ్ళి చూస్తారు? మన చెప్పులకి వెళ్ళి చూస్తారు. ఓ నీ కొత్త అనుకుంటుగా అంటే, అవును నిన్నే కొన్నా, నేను నెలకన్నా ఎక్కువ వాడినా. అసలు అది చెప్పుకోవటానికి ఇది కదిలిచ్చిందే. ఈ వ్యవహారం కదిలిచ్చింది దేనికంట? ఈ వ్యవహారం కదిలిచ్చింది దేనికి? అది చెప్పుకోవడానికి కదిలిచ్చారు. అంటే ఏం చేయాలి? నువ్వు తక్కువ, నేను ఎక్కువ. వాక్యానికి విరుద్ధం. వాక్యం ఏం చెబుతుంది? నీకన్నా నీ పొరుగువాడు యోగ్యుడు అని చెప్పి ఎంచుకోవాలంట. మనకన్నా వాళ్ళు గొప్పవాళ్ళు, మనకన్నా వాళ్ళు ఎక్కువ స్థాయి వాళ్ళు, మనకన్నా వాళ్ళు అర్హులు, యోగ్యులు అని చెప్పి ఎంచుకోవాలని వాక్యం చెబుతుంది. హృదయంలో వాక్యం లేనివాడు ఏం చేస్తాడు? వాళ్ళని ఎంతకాడికి కించపరచాలి, మిగతా వాళ్ళే మీ అందరికన్నా నేనే బెస్ట్ అని అనిపించుకోవటానికి ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటాడు అనమాట. అది హృదయంలో వాక్యం. అది ఎవరైనా కానీ అర్థమైందండి. నాకే తెలియకుండా ఇప్పుడు వాక్యం చెప్పే నేనైనా నా హృదయంలో సమృద్ధిగా దేవుని వాక్యం లేకపోతే నాకే తెలియకుండా ఆ ప్రవర్తన నాలో నుంచి వచ్చింది, నాకు కూడా తెలియదు. సౌలుని అడిగితే ఏమంటాడు? ఎందుకు డాడీ అట్లా చేస్తున్నావు అని యోనాతానంటే ఏమంటున్నాడు? అసలు ఏం తప్పు చేశాడు? దావీదు మనకంతా మేలే చేశాడు కదా, ఎందుకు ఆయన చంపమంటున్నావు అంటే ఏమంటున్నాడు? సౌలు పోయే దారి సౌలుకి ఎట్లా ఉంది? కరెక్ట్గా ఉంది. అది అదే ఇదేరా రైట్వే, నేను రాజుగా ఉండాలి ఉన్నంత కాలం, నా తర్వాత నువ్వు ఉండాలి. వాడు బతుకుంటే నేను కూడా పూర్తిగా ఉంటానో లేదో తెలీదు, నీకైతే అసలే అవకాశం ఉండదు, వాడు అయిపోతాడు రాజు అని అంటున్నాడు. అంటే ఆయన పోయే దారి ఏమవుతుంది? నేను అనుకుంటున్నాడు ఆయన్ని చంపేసి మా అబ్బాయి నా తర్వాత రాజు ఉంచాలి అని అనుకుంటున్నాడు. సౌలు నువ్వు వెళ్ళే దారి కరెక్టేనా అని అడిగితే ఏమంటాడు? అసలు పర్ఫెక్ట్ దారి ఇదే, వెళ్ళాల్సిన దారి ఇదే అని చెబుతాడు. అర్థమవుతుందండి. హృదయంలో వాక్యం లేకపోతే మనకే తెలియకుండా అట్లాంటి పనులు వచ్చేసేస్తే పైగా మనకేమనిపించింది? అదే కరెక్ట్ దారి అనిపించింది. ఇదే కరెక్ట్, నీ తెలియదు ఊరుకో అంటాం. అట్లా చేయకూడదండి, అట్లా కాదండి, ఇట్లా కాదు, ఇదే కరెక్ట్ ఊరుకో నీకు తెలియదు అని అంటారు. ఎవరు?